ఎండి కాకడాలు వెలుగు తీసుకుని కంచి కాకడాలు కలివి తీసుకుని కాళ్ళక సిరుములు కట్టుకొని బయలుదేరి వస్తామన్నదట. ఎలాగే బయలుదేరి వచ్చే సమయమన మంగాదేవి కూడా ఉన్న మందరులు శ్రీకాంతల మంగాదేవి అంటున్నారు. అమ్మా మంగమ్మ తల్లి నువ్వు విన్నాలా దాకాని ఇదివరకు దాకా వాడింది ఆటమ్మ పాడింది ఆడింది ఆటమ్మ పాడిందల్లా పాట పాడిందల్లా పాటే ఆట కింద ఉండేది పాడిందల్లా పాట కింద ఉండేది. అమ్మా మంగరాజు ఇప్పుడు నువ్వు నలుగురిలోకి వెళ్ళబోతున్నావు తల్లి. అమ్మా మంగమ్మ తల్లి నువ్వు ఎత్తెత్తి అడుగులు నువ్వెయ్యాబాకు మసాలా నా తల్లి అందముగా నడవాలి నలుగురిలో నువ్వు నడుస్తా ఉంటే మంగమ్మ తల్లి అమ్మ మంగరాజు నీ చేతి గజులు గలగల్లాడద్దు ఇది నీకు అపజయము కారాల రూపులు శృంగారాలు వలపల వయ్యారాలు శృంగారాలు వలపల వయ్యారాలు మెల్లెత్తి పై చూపు నువ్వు సోనా పూపల శృంగారాలు వలపల వయ్యారాలు మెల్లెత్తి పై చూపు మంగాదేవి చిన్నతనమ చిగ్గిదిల గిండి కాగడాలు కంచి కాగడాలు కలుగుని కాళ్ళకు సిరుమల కట్టుకుని ఆ మహాతల్లటండి మహాతల్లి వస్తా ఉందట. అల్లుగా అల్లుమంటూ గజ్జల మొగలతో గజ్జల మొగలతో బైరాదే గల్లుమంటూ మంగాదేవి బయలుదేరి వస్తుంటే ఆయన కొడుకుల సోట పూసాయ తొలకల మెరుపులు సాయ తల్లుకో నొకసారి మంగా మెరిసే తూర్పుడు మేకం పట్టి పరవడం ఉరుముతే అంత తలుక్కుమంటాదు. అలాగే సభలో తలుక్కుమందట. తొలి తోటలో పువ్వు పూస్తే ఎంత ఎందుకు ఉంటుందో ఎంత వెలుగుగా ఉంటదో అంతే వెలుగు. కానీ మంగాదేవి సభలోకి వచ్చిందటండి. సభలోకి వచ్చాక ఎలుక్కి ఏన పెంకటరమణ పైకిలేస్తాడు.